మూడు గుణాలలో ఉన్నటువంటి సాత్విక గుణాన్ని నుంచి సాత్విక గుణం వరకు పెరిగి రాజసిక గుణాన్ని తగ్గించుకుంటూ తామసిక గుణాన్ని ఉంచుకుంటూ చివరికి ఏ స్థితికి వెళ్ళాలట? గుణాతీతమైనటువంటి స్థితికి వెళ్ళాలి. గుణాలు లేనటువంటి స్థితికి వెళ్ళిపోవాలి. సరే, చిన్నపిల్లవాడిని చూడంగానే మనందరికీ ఎందుకని ఉద్దేస్తుంది. మనం ఎంతోమంది పిల్లలు కన్నాం, పెంచాం, పోయించాం, మనవాళ్ళని చూసాం, మనవరాళ్ళని చూసాం. అయినా కానీ కొత్త జనరేషన్ మళ్ళీ కొత్త పిల్లవాడిని చూడంగానే మనకు ఎంతో ఏదో ఒక ముద్దు, ఏదో తెలియనటువంటి ఏమిటి అంటే వాళ్ళు ఏ గుణాలు లేవు. అడిగి మట్టి ఏంటో బంగారం ఏంటో రెండుకి తేడా తెలియదు. అప్పుడు కదా ఆడి మనసు అంత నిర్మలంగా ఉన్నది. పుట్టిన దగ్గర నుంచి గుణాతీతంగా ఉండి తిరిగి వరకు వచ్చేటప్పటికి గుణాలను ఏర్పరచుకుని బాగా ముదిమి వయసు వచ్చే లోపల అనేక రకాలైనటువంటి గుణాలతో వర్తిల్లుతూ చివరికి గుణాతీతమైనటువంటి స్థితికి మళ్ళీ చిన్నపిల్లవాడి స్థితి అలాగా అయిపోయినట్టుగా మన మనసును తయారు చేసుకోవాలి. సరే, అందుకని చిన్నపిల్లలతో సమానం పెద్దలు అని అంటారు. అందుకని పెద్దవారిని చిన్నపిల్లలతో సమానంగా చూడాలి. చిన్నపిల్లలు ఎటువంటి కల్ముష భావాలు లేకుండా ఉంటారో ఆ స్థితికి వెళ్ళిపోతారు. వాళ్ళు 80-90 చేసినాక వాళ్ళకి ఏం తెలియదు. కూతురైనా ఒకటే, పక్కింటోడు అనేటువంటి ఎవరైనా చెప్తూ వింటూ ఉంటారు, ఏం తెలియదు. అందుకని అటువంటి పెద్దలు జాగ్రత్తగా చూసుకుంటూ ఈ ధ్యానంలో అందించి ఈ ధ్యానాన్ని గురించి కొన్ని విషయాలు ఎవరెవరు ఏమన్నారు అనేటటువంటి విషయాలు మనం తెలుసుకుంటే మనం చేస్తున్న కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమే, చాలా మంచిది పట్టుకున్నామే మనం అని ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుంది. దానికి ధ్యానాన్ని గురించి శ్రీ రామకృష్ణుడు ఈ రకంగా చెప్తుంటారు. రామకృష్ణ పరమహంస వేలూరు ఆశ్రమం, కలకత్తా నగరం, గంగా నదీ తీరంలో కాళికా ఉపాసకుడు. ఆయన చేసేటటువంటి ధ్యానంలో ఆయనకు వచ్చినటువంటి అనుభవం, ధ్యానంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి అనుభవం వస్తుంది. అందరికీ ఒకే రకంగా రావాలంటే ఎందుకు? అందరికీ ఒకే రకమైనటువంటి మనసు లేదు. మనసు అనేది డిఫరెంట్గా ఉంది. అందరికీ ఒకే రకమైన మనసు అయితే అందరూ ఒకే రకంగా ఉండేవాడు సైనికుడు. అట్లా ఎందుకుంటారు? అందరూ ఒకే రకంగా ఉంటావా? ఒక కడుపులు పుట్టినటువంటి నలుగురు బిడ్డలకి 4 రకాలైనటువంటి ట్విన్స్ పుట్టినా కూడా వాడి మనసు వేరుగా ఉంటుంది, వీడి మనసు వేరుగా ఉంటుంది, వాడి ఆలోచన వేరు, వీడి ఆలోచన వేరుగా. అక్కడ దాకా మనసు ఎందుకు? అసలు శరీరంలో ఉన్నటువంటి ఐస్ ఉన్నాయే, ఐరిష్ కెమెరాలో పెడితే ఈ ప్రపంచంలో ఒక ఐకి మరొక ఐకి పోలికలే ఉంటాయి, డిఫరెంట్గా. అక్కడ దాకా ఏలు ముద్రలో ఎన్ని డిఫరెన్స్ ఉంటాయి? మీ ఏలు ముద్ర, నా ఏలు ముద్రలు చూడడానికి ఒకే రకంగా ఉంటాయి, కానీ కావు. అలా కలిసేటట్టయితే మరి బ్యాంకుల్లో కానీ ఇంట్లో కానీ ఏలు ముద్రలు వేయించుకుంటున్నారు కదా, అలా కలిసేటట్టయితే బాగా సంపద కలిగిన లక్ష్మి గారి ముద్ర నేను వేసేయచ్చు. అట్లా కుదరదు. అంటే శరీర అవయవాల్లోనే డిఫరెంట్గా కనపడుతుంది, ఇంకా మనసు ఎన్ని రకాలైనటువంటి. అందుకనే ఒక్కొక్క మనసుకి ఒక్కొక్క రకమైనటువంటి అనుభవం ఉంది. చూసారా? ఈ అనుభవాలు అన్నింటినీ మనం ప్రోవ్ చేసుకుంటే మనకి ఏ రకమైనటువంటి అనుభవం వచ్చిందో ఇంతకుముందు కొన్ని అనుభవాలు ఉంటాయి కాబట్టి ఈ టైప్ దానికి ఇదా సమాధానం అని తెలుస్తాం. మన పెద్దవాళ్ళకు కూడా ఇటువంటి అనుభవాలు వచ్చినాయి కాబట్టి దీనికి ఆన్సర్ ఇదా అని తెలియదు. అందుకోసం మీరు ఒక ఆదర్శాన్ని గురించి ధ్యానిస్తే దాని స్వభావాన్ని మీరు కూడా పొందుతారు. రామకృష్ణుడు ఏమంటున్నారంటే, మీరు ఒక ఆదర్శాన్ని గురించి ధ్యానిస్తే దాని స్వభావాన్ని మీరు కూడా పొందుతారు. మీరు ఒక మంచి ఆదర్శవంతమైనటువంటి ధ్యానిగా తయారవ్వాలనుకుంటున్నారు, 10 మందిని ధ్యానంలోకి మార్గంలోకి ప్రవేశపెట్టాలనుకుంటున్నారు, 10 మందిని కూడగట్టగలిగారు. అది ఒక మంచి ఆదర్శమైనటువంటి భావం. అటువంటి భావం మీద కనుక మీరు అదే భావాన్ని వృద్ధి చేయాలి, నాకు ఆ భావంతో 10 మందికి నేను చక్కగా ఈ ధ్యానాన్ని నేర్పాలి, ఈ ధ్యానాగ్ని చేత మరి వీళ్ళందరినీ పునీతులు చేయాలి అని ఒక ఆదర్శమైనటువంటి భావంతో మొదలుపెట్టారనుకోండి, మీరు అలాగే తయారవుతారు. గొప్ప పిరమిడ్ మాస్టర్ లాగా తయారవుతారు. మన ఆదర్శాలు పెట్టుకున్న దాన్ని బట్టి మనం ఇక్కడి నుంచి విజయవాడ వెళ్ళాలంటే విజయవాడ రైల్వే స్టేషన్కి వెళ్ళాలా లేకపోతే బస్ స్టాండ్కి వెళ్ళాలా ముందు అది నిర్ణయించుకోవాలిగా. అలా కాకుండా ఏమి నిర్ణయించుకోకుండా ఇక్కడే కూర్చుని నేను విజయవాడ వెళ్ళాలి, అలాగే ఇక్కడే కూర్చుని నేను ఆత్మసాక్షాత్కారం పొందాలి అని ఎట్లా కుదురుతుంది? ఆత్మసాక్షాత్కారం పొందడానికి కావాల్సిన విద్యను ఏమిటి? ఇక్కడి నుంచి పైకి స్లాబ్ మీదకి వెళ్ళాలంటే మెట్లు ఎటు ఉన్నాయి ఎత్తుక్కోవాలిగా. మెట్లు అందరికీ ఒకే చోట ఉండవుగా.
తూర్పాగ్నేయంలోనూ వాయువ్యంలోనూ పెడతాం కదా. అట్లాగే ఈ ధ్యానానికి ఒక ఆదర్శాన్ని మనం ఎన్నుకోవాలి. నేను ఏం అవదలుచుకున్నాను, ఈ ధ్యానం చేయటం ద్వారా నేనేం అవదలుచుకున్నాను అనేటటువంటి ఒక లక్ష్యం. ఈ లక్ష్యం మనకు మాత్రమే పరిమితం కాకుండా ఈ లక్ష్యంతో పాటు అది ఆదర్శవంతమైనటువంటి లక్ష్యం, ఆ లక్ష్యం అయి ఉండాలి. అంటే అందరికీ ఉపయోగపడే విధంగా, అందరినీ పురోగతి వైపు నడిపే విధంగా అలా పెట్టుకుంటే అలాగే తయారవుతావు అనేటటువంటి శ్రీ రామకృష్ణుల వారి యొక్క అభిప్రాయం. సరే, అట్లాగే మీరు భగవంతుని గురించి రాత్రింబవళ్ళు ఆలోచిస్తే మీకు దేవుని స్వభావం అందుతుంది. భగవంతుడు అని అంటే మేలు చేసేవాడే కదా భగవంతుడు. అమ్మ దేవుళ్ళలాగా వచ్చాడండి, ఆ 5 నిమిషాలు ఆయన రాకపోతే ఏమైపోయేవాడు, దేవుళ్ళలాగా వచ్చాడు అన్నా లేదా? దేవుడు అంటే సహాయకారు. నువ్వు కూడా అలాగే ఈ సమాజానికి సహాయక వ్యక్తిగా, సేవకిగా నువ్వు తయారవుతుంటే అలాగే తయారవుతావు, భగవంతుడిలాగే తయారవుతావు. ఎవరికి ఏ ఆపద వచ్చినా నిన్ను గుర్తుపెట్టుకుంటారు. అమ్మో ఆవిడికి ఫోన్ చేస్తే చక్కటి సలహా ఇస్తున్నారా. అన్ని డబ్బులతో చేసేటటువంటి ఉండవు. ఒక సలహా ఇచ్చినా చాలు, ఒక మాట సహాయం చేసినా చాలు. చూసారా, ఆ సమయానికి ఆ ప్రదేశానికి నువ్వు అటెండ్ అయితే చాలు, నిన్ను చూస్తే చాలు. కొంతమంది ఆగిపోతారు. గొడవ పెట్టుకుందాం అనుకున్న వాళ్ళు కూడా ఇగో ఈ వ్యక్తి వచ్చాడు, ఇక మనం మెదలకుండా ఊరుకోవాలి, అందుకు కూడా మనం పిలుస్తారు. అది కూడా మనం గమనించాలి. అప్పుడు మనం ఇల్లు నుంచుంటే చాలు, మనం ఏం చేయవలసిన సహాయం చేస్తాం. అంటే భగవంతుడు ఏ రూపంలో పిలిచినా, ఏ కార్యక్రమం కోసం భగవంతుడిని పిలిచినా ఏదో ఒక రూపంలో వచ్చినట్టుగా నువ్వు కూడా భగవంతుడిలాగా తయారవ్వాలనేటటువంటి ఒక ఆదర్శాన్ని పెట్టుకుని ధ్యానం చెయ్యి. సరే, మనంగా భగవంతుడిగా చేసేటటువంటి పవిత్రమైనటువంటి ఈ ధ్యానం కానీ మనం పెట్టుకోవాలి, మనం ఆశయం పెట్టుకోవాలి. నేను అందరికీ సహాయకారిగా ఉండాలి, నేను అందరికీ తలలో నాలుగులా ఉండాలి, పిలిస్తే పలకాలి, నా వంతు సహాయం నేను చేయగలగాలి. సరే, మనకు మించిన సహాయం ఏం చేయాల్సినటువంటి అవసరం లేదు. మనకు మించింది ఎవరు ఏమీ కోరరు. అసలు మనకు మించింది ఎవరు ఏమీ కోరరు, మనకు లోబడే కోరతారు. చూసారా, అటువంటి విధానంతో మనం ఉండాలి అనేటటువంటి విషయం. ఆ రకమైనటువంటి భావాలతో ధ్యానం చేయండి. అట్లాగే సముద్రంతో కలిసి ఒకటైపోయింది. పుస్తకాలు, శాస్త్రాలు గమ్యం ఏమిటి? భగవంతుని పొందటమే కదా. ధ్యానంలో మనిషి దేవుల్లో లీనమైపోవాలి. నీటి మీద తేలుతున్నంతకాలం అడుగున ఉన్నటువంటి రత్నాలు అందుకోలేము. అట్లాగే ధ్యానంలో కూడా అంతే. పైపైన ఏదో సరదాగా అందరూ అంటున్నారు కాబట్టి ఒక అరగంట, ఒక పావు గంట, ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు కళ్ళు మూసుకుందాం అని అంటే అప్పుడు ఏమవుతుందో తెలుసా? సరైన ఫలితం రాక శ్రమ మిగులుతుంది. అది ఎట్లాగో అని అంటే, ఒక వ్యక్తి ఈ ప్రదేశంలో బోర్బావి వేయదలుచుకున్నాడు నీటి కోసం. ఆ మూలను ఒక 15 అడుగులు తవ్వాడు. ఎంత తవ్వినా రావట్లేదు నీళ్ళు అని పీకి పారేసి అక్కడ ఆ మూలను వేసాడు. ఇంకో 15 అడుగులు అక్కడ రాలేదు అని ఈ మూలను వేసాడు, ఈ మూలను వేసాడు, ఎక్కడ రావట్లేదు. ఏంటో అంటున్నాడు. ఈ లోపల నా కూడా ఆయన అటు నుంచి వచ్చాడు. ఏం చేస్తున్నావా అంటే బోరు బాగా వేస్తున్నాడు. ఏంటి ఎన్నాళ్ళు వేస్తావేంటి? ఇక్కడ కనపడుతుంది, అక్కడ కనపడుతుంది, అక్కడ కనపడుతుంది కొండ. అవునండి, ఇక్కడ తొవ్వాను రాట్లా. ఎన్ని అడుగుతాయో? 15 అడుగులు. అక్కడ 15 అడుగులు, ఇక్కడ 15, ఇక్కడ 5 చోట్ల తవ్వావు. అప్పుడు ఎంత తవ్వావు? 5, 10, 50, 5, 5, 20, 75 అడుగులు. 5 అడుగులు ఒక్క చోటే తవ్వి నడితే నీకు నీళ్ళు వచ్చాయి కదా. నువ్వు డిఫరెంట్ ఏరియాలో 15 అడుగులు తవ్వగానే నీకు విశ్వ విరామం. ఇక్కడ పడదేమో అనేటటువంటి అనుమానం పెద్ద జబ్బు కదా. అట్లాగే మన ధ్యానం కూడా 10 నిమిషాలు, 25 నిమిషాలు, 20 నిమిషాలు చేసేసి నాకు ఏ అనుభవం రాలేదు, దీనివల్ల లాభం లేదు, అభిప్రాయం లేదంతా బూస్ట్ అండి కూర్చోబెడతారండి. అసలు కరెక్ట్గా చేసింది ఎక్కడ? అందుకని పత్రిజీ గారు చెప్పారు కదా, నీ వయసు ఎంతో అంత అన్నా చేసావా నువ్వు? నీ వయసు 60 సంవత్సరాలు, 60 నిమిషాలు చేసావా? 20 నిమిషాలు చేసావు, ఏ అనుభవం రాలేదన్నావు.
ఆయన కూడా అంతే 15 అడుగులు తవ్వాడు. అక్కడ తొలితే 75 80 అడుగులు తొలితే కానీ నీళ్లు పడవు. అంతే కదండి. ప్యానం మీద కొద్దిగా నెయ్యి వేస్తే కొంచెం వేడి పడితేనే కదా అది కరిగేది. ఏసీ వేయంగానే వెంటనే అవుద్దా? 5 సెకండ్లు 6 సెకండ్లు ఉంటేనే కదా అది కరిగేది. అట్లాగే ఈ మురికి పట్టినటువంటి ఎన్నో కల్మషాలతో కూడినటువంటి ఎన్నో ఆలోచనలు ఉన్నటువంటి ఈ మనసుని అసలు అంకికి తీసుకురావడానికి కూడా టైం పడుతుంది కదా. దీనికి ఇంపుదాళం వేయాలా, దాన్ని పట్టు లాక్కు రావాలా, కట్టుపోయి కట్టేయాలా. కట్టుపోయి కట్టేసినాక ఊరుకుంటుందా, అటు ఇటు ఊగిసలాడుతూ ఉంటుంది. కట్టుపోయిని ఎప్పుడు పీకేద్దామని చూస్తూ ఉంటుంది. మళ్ళీ దాన్ని గట్టిగా కట్టుపోయి పాతాలా. ఇంత జరిగితే కానీ ఇక మనకు దిక్కులు ఎదురా బాబు, ఇక్కడే ఉండాలి అని మనసు దానంతటికి అది కట్టుబడిపోయి ప్రశాంతంగా నమరేసుకుంటూ ఆ కట్టుపోయి దగ్గరే పడుకున్నట్టుగా పడుకునేట్టు చేయాలంటే ఎంత సాధన కావాలి? అంత ఓపిక మన వద్దా? కాబట్టి అటువంటి విషయాలని చెప్తూ ధ్యానంలో మనుషుడే దేవుడుగా అయిపోయే విధంగా ఉన్నదయా అని చెప్తూ, కాబట్టి నీటి మీద తెలుపుతున్నంతకాలం ఈ అనుభవం రాదు. పైన ఉన్నవాడికి ఏం తెలుస్తుంది? సముద్రంలో ఉన్నటువంటి రత్నాలు, సముద్రంలో పెద్ద లోకమే ఉంది. సముద్రంలో అనేక రకాలైనటువంటి సుందరమైనటువంటి అనేక రకాలైనటువంటి విషయాలు ఉన్నాయి. అది లోతుకి ఎత్తేనే తెలుస్తుంది. అలాగే ధ్యానంలో కూడా అంతే. పైన చేస్తే ధ్యానంలో ఏమవుతుందంటే బాగా తగ్గితే తలనొప్పి తగ్గుద్ది, కళ్ళు మంటలు తగ్గుద్ది, చూసారా, జుట్టు రాలిపోవడం ఆగిపోద్ది, మోకాళ్ళు కాస్త నొప్పి తగ్గింది. ఇవన్నీ ఏంటనుకున్నారు? పై విషయాలు ఇవి. పై విషయాలకి నాకు ధ్యానం కుదిరింది, మోకాళ్ళు నొప్పి తగ్గినాను, మనం ఎంతో ఆనందపడతానే. అసలైనటువంటి సముద్ర లోతుల్లోకి వెళ్ళి ఆ సుందరమైనటువంటి ప్రదేశం చూసినటువంటి ఆ సముద్రంలోకి వెళ్ళిన వాడికి ఎంత ఆనందం ఉందో, ధ్యానంలో సరిగ్గా ధ్యానం కుదిరి అసలైనటువంటి లోతుల్లోకి వెళ్ళిన రోజున, నీకు ఆత్మ సాక్షాత్కారం కనపడిన రోజున మరొక దాన్ని కోరుకోవు. సరే, ఏది దక్కిన తర్వాత మరొక దాన్ని అడగకోకుండా ఉండగలుగుతావో ఆ స్థితికి తీసుకెళ్ళేటటువంటిది ధ్యానం. సరే, దీనికి కావాల్సిందల్లా పెద్ద పెట్టుబడి ఏం లేదు, అలా కూర్చోబెట్టగలరు. శరీరాన్ని కూర్చోబెట్టడం ఒక వంతు అయితే అదొక పెద్ద ప్రక్రియ. ఇది కూర్చోవాలంటే నడుము నొప్పులు, కాళ్ళు నొప్పులు, ఇవన్నీ వీటి నుంచి దాటి మనసుని ఎక్కడెక్కడికో పోయేదాన్ని పట్టుకుని కూర్చోబెట్టి ఈ మనసుని లోతు వైపు ఒకే లోతుగా మనం తీసుకెళ్ళాలి అని అంటే మనం ప్రాక్టీస్ చేయవలసినటువంటి అవసరం ఉందనేటువంటి విషయం ఇదిగో రామకృష్ణ గారు కూడా చెప్పలేదు. తీవ్రమైన ధ్యానంలో జ్ఞానేంద్రియాలు పనిచేయడం మానేస్తాయి. ఎప్పుడైతే మనకి దాదాపుగా మన కళ్ళు మూసుకుంటున్నాం కాబట్టి ఈ ఇంద్రియం పనిచేయాలి. ధ్యానంలో కూర్చొని కళ్ళు మూసుకుంటున్నాం కాబట్టి అసలు కళ్ళు తెరిచినా కూడా కళ్ళు పనిచేయవు, ధ్యానంలోకి వెళ్ళిపోతుంది. నిజమైనటువంటి ధ్యానంలో నిజంగా వెళ్ళిపోతే అలా చూస్తూ ఉంటాం, కానీ ఈ కళ్ళు ఇక్కడ ఉండవు. ఈ కళ్ళతో చూసేటటువంటి చూపు మనకి ఇవేమి కనపడవు. అరే ఇప్పుడే ఇటు వెళ్ళాను కదండి అని, అరే చూస్తూనే ఉందని నేను చూడలేదే అని అంటాం. అంటే పరచేస్తూ ఉంటాం, చూసారా. అట్లాగా ఏ జ్ఞానేంద్రియం పనిచేయదు, ఏ చప్పుడు వినపడదు. ఇలా అంటే ఎవరైనా వచ్చారేమని చెప్పి సౌండ్ మనకి వినపడతా ఉంది. ఇప్పుడు సరైన ధ్యానంలోకి వెళ్ళినటువంటి వారికి అసలు అది కూడా ఉండదు, జ్ఞానేంద్రియాలు పనిచేయదు. ఆ స్థితికి వెళ్ళిపోవాలి అంటే ఎంత సాధన ఉందో చూడండి. ఒకరోజు ఆవిడేదో పాప పిక్సర్ రాజకుమారి గారు అని అక్కడికి వెళ్ళొచ్చాను కాబట్టి జ్ఞానానికి వెళ్ళొచ్చాను కానీ అనుకుంటున్నాం. కానీ మనం ఎంత జర్నీ చేయవలసి ఉందో మనకు అర్థమవుతుందా? మన కళ్ళు మూసుకుని చక్కగా అలా ప్రశాంతంగా కూర్చుంటే చిన్న సౌండ్ వినపడుతుంటే టక్మంటే సౌండ్కి అట్రాక్ట్ అవుతున్నాము అని అంటే ఇంకా మనం జర్నీలోనే ఉన్నాం. అవతల ఒడ్డుకి వెళ్తే ఇది వినపడేది కాదు. అవతల ఒడ్డు వరకు వెళ్ళేంత వరకు మనకు ఆ లోతులు తెలియదు. వెళ్ళిన తర్వాత ఆనందం. అందుకే ఏళ్ళకు మీద అనేక సంవత్సరాల పాటు వాడు తపస్సు చేయగలిగారు. దీన్ని మనం గంట కూర్చుంటానికి అలలు ఆడుతున్నాం. ఈ ఋషీశ్వరులంతా అన్ని సంవత్సరాలు ఎలా చేశారా అని అంటే ఆ ఆనందంలో వెళ్ళిపోయాడు. ఈ మిగతా బాధ్యమైనటువంటి ప్రపంచం తెలియదు. అందుకని వాళ్ళ మీద కుక్కలు పోసిన, పక్షులు గూళ్ళు కట్టిన, వల్మేకము అంటే ఆ క్రిములతో పుట్ట ఏర్పడిన ఆ పుట్టలోంచి విదిలించుకుని వచ్చే వరకు కూడా వాల్మీకి అవ్వలేదు, ఆయన పోయేవాడు. అంత తీవ్రమైనటువంటి ధ్యానంలోకి వెళ్ళిపోయాడు. ఆ ధ్యానం వెళ్ళిపోయిన తర్వాత ఆ ధ్యానం నుంచి బయటకు వచ్చిన తర్వాత రామాయణాన్ని రచించాడు. అటువంటిది ఇంత లోతైనటువంటి సబ్జెక్ట్ కాబట్టి ఈ జ్ఞానేంద్రియాలు కూడా పనిచేయవు. అది వాకిటి తలుపును మూసివేసినట్టు ఉంటుంది. మన జ్ఞానేంద్రియాలు వెంటపడే వస్తువులు 5 ఉన్నాయి.
మన బాగా డిస్టర్బ్ చేసి ఏంటనుకున్నారు? శబ్దం. ధ్యానంలో కూర్చోగానే శబ్దాలు వినపడతాయి, కళ్ళు తెరిచి ఉండగా వినపడవు, మరి ఆశ్చర్యంగా. కానీ చిన్న గుండు సూది కింద పడినా కానీ టప్పంటే వినపడతాం. శబ్దానికి అట్రాక్ట్ అయిపోతుంది ఈ ఇంద్రియం. ఈ ఇంద్రియం శబ్దానికి అట్రాక్ట్ కాని విధంగా అంత దూరం మనం ప్రయాణం చేయగలిగితే అప్పుడు ధ్యానం యొక్క రుచి ఏంటో మనకు తెలుస్తుంది. ఎంత సాధన చేయాలి అలాంటప్పుడు. కాబట్టి ఆ విషయాన్ని ఆఖరిగా ధ్యానాన్ని గురించి భగవద్గీతలో ఏం చెప్పారు? మనకు ఆథరైజ్డ్ గ్రంథం. మన సనాతన ధర్మంలో, హిందూ ధర్మంలో అన్ని శాస్త్రాలు, అన్ని వేదాలు, అన్ని ఉపనిషత్తుల యొక్క సారాంశం మొత్తం కలిపితే ఆ భగవద్గీతలో ఏర్చి కూర్చిపెట్టినటువంటి శ్రీకృష్ణ భగవానుడు చెప్పినటువంటి విషయం ఏంటి అంతే కదా. ఎవరెవరో ఏం చెప్పారు? మన పత్రిజీ ఇలా చెప్పారు, ఇంకొక ఆయన అలా చెప్పారు, ఇలా చెప్పారు. అసలు భగవంతుడు అనేటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పాడు అది కూడా తెలుసుకోవాలి. ఆ శ్రీకృష్ణ భగవానుడు చేసినటువంటి ధ్యానాన్ని మనం చేస్తున్నాం కాబట్టి శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పాడు, ఆయన అనుభవంలో ఎట్లా చెప్తున్నాడు అనేది కూడా మనం తెలుసుకోవాలి అనేటటువంటి విషయాన్ని మనం ఇప్పుడు ఒక శ్లోకం ద్వారా తెలుసుకున్నాం. ఏమిటది? ఇక్కడ చాలా ధ్యానం గురించి చాలా ఎలాబరేట్గా చెప్పినటువంటి మహానుభావుడు ఎవరైనా ఉన్నారు అని అంటే శ్రీకృష్ణ భగవానుడే. 5500 సంవత్సరాల క్రితం మహాభారత యుద్ధం జరిగితే దాంట్లో 700 శ్లోకాల రూపంలో చెప్పినటువంటి భగవద్గీతలో కొన్ని శ్లోకాలు, సుమారుగా ఒక 20-25 శ్లోకాల వరకు ఆయన ధ్యానం గురించే చెప్పాడు తప్ప ఏ పూజ గురించి చెప్పాడు. మీరు భగవద్గీతలో 700 శ్లోకాల్లో అర్జునుడు మాట్లాడిన ఒక 40-50 శ్లోకాలు పక్కన పెడితే ఒక 5-6 శ్లోకాలు సంజయుడని, ఒక 7-8 శ్లోకాలు ధృతరాష్ట్రుని, ఇట్లా ధృతరాష్ట్రుడు అయితే ఒకే అనుకోండి, ఇలా ఇవన్నీ తీసేస్తే సుమారుగా 600 శ్లోకాలతో భగవంతుడు మాట్లాడితే అందులో 25 శ్లోకాలు ధ్యానం గురించి చెప్పాడు తప్ప ఈ పూలతో చెయ్యి పూజ, ఈ కుంకుమతో చెయ్యి పూజ, ఈ ప్రతిమతో చెయ్యి పూజ, లేకపోతే నా ఆకారాన్ని పూజించు అని ఎక్కడా చెప్పాలి. కొబ్బరికాయ ఎట్లా కొట్టాలి, కొట్టిన పీసు అటు ఉండాలా ఇటు ఉండాలా, తాంపూలం ఇచ్చేటప్పుడు పాకు ఇటు ఉండాలా అటు ఉండాలా, 3 ఒత్తులు వేయాలా 1 ఒత్తు వేయాలా అనే డౌట్. ఇది ఎక్కడ కూడా భగవద్గీతలో ప్రస్తావనే లేదు, పూజ ప్రస్తావనే లేదు. అక్కడ దాకా ఎందుకు? అలానే పూజ నేనేం తప్పుగా మాట్లాడతా, అదొక కైండ్ ఆఫ్ ధ్యానం, అది కూడా ఒక రకమైనటువంటి ధ్యానం అయింది. చూసారా, దేన్ని తప్పు చేయడానికి వీల్లేదు, ఒక్కొక్క స్టెప్. అది ఏబిసిడీలు, ఇదేమో పుస్తకం. ఏబిసిడీలు రాకుండా పుస్తకం రాదు, పుస్తకం పట్టామంటే ఏబిసిడీలు నేర్చుకుని వచ్చిన వాళ్ళమే కదా మనంతా. అటువంటి పూజ, అటువంటి భగవంతుడు చెప్పినటువంటి, స్వయంగా శ్రీకృష్ణ భగవంతుడు చెప్పినటువంటి విషయాన్ని మనం ఒకసారి చూద్దాం. మనందరికి తెలిసినటువంటి విషయం ఇది. సమం కాయ శిరోగ్రీవం ధారయన్ అచలం స్థిరః సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చ అవలోకయన్. మనందరికీ ఇప్పుడు స్వామి చెప్తూనే వారు, పత్రిజీ గారు కూడా చెప్తున్నారు, శరీరాన్ని తలను మెడను నిటారుగా ఉంచి కదలకుండా స్థిరంగా కూర్చొని దిక్కులు చూడకుండా దృష్టిని ముక్కు చివర నిలిపి ధ్యానం చేయాలి. ప్రశాంతకరమైన మనసుతో నిర్భయుడై బ్రహ్మచర్య దీక్షతో నిలకడ సాధించిన వాడు ఆ విధంగా ధ్యానంలో కూర్చొని నాతో ఆధ్యాత్మిక సంపర్కాన్ని ఏర్పరచుకోండి. అంతే తప్ప నాతో సంపర్కం ఏర్పరచుకో, నాతో అంటే శ్రీకృష్ణ భగవానుడితో సంపర్కం ఏర్పరచుకోవాలనంటే ఇదిగో 1 టన్ను పసుపు, 1 టన్ను కుంకుమ పెట్టుకో, లేకపోతే 1 టన్ను పూలు పెట్టుకో, లేకపోతే ఇన్ని నీళ్లు పెట్టుకుని అభిషేకం చేయమని ఎక్కడ చెప్పలా. ఇది చెప్పాడు, ధ్యానం చెప్పాడు. చక్కగా స్థిరమైనటువంటి భావంతో ధైర్యంగా అన్ని విషయాలన్నింటినీ పక్కకు తోసేసి స్థిరమైనటువంటి బాడీ, ఈ హెడ్, నెక్, చెస్ట్, వెన్ను కరెక్ట్గా పెట్టుకుని చక్కగా స్థిరమైనటువంటి భావంతో నన్ను ధ్యానించు, భగవంతుని ధ్యానించు. ధ్యానంలోనే భగవంతుడు దొరుకుతాడు, ధ్యానంలోనే స్వరంలో దొరుకుతాడు. చూసారా,
అనేటటువంటి విషయాన్ని చెప్తూ, దీనికి మరి ఇంత కరెక్ట్గా ఉండాలంటే ఎట్లా ఉండాలి అనేటటువంటి విషయం కూడా ఆయన చెప్పాడు. అదే పత్రిజీ గారు మాంసాహారం మానేయండి అని సింపుల్గా చెప్పేశారు. శాకాహారంలోకి వెళ్ళండి. ఎందుకు మాంసాహారం మానాలి, ఎందుకు శాకాహారం కావాలి భగవంతుడు చెప్తున్నాడు. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. అది ఎందుకంటే విపరీతంగా తిని కూర్చుంటే కూర్చోలేము. తెలిసిన మనకి ఆ మందమైనటువంటి ఆహారం తింటే లోపల పడిపోతే ఇంతసేపు ఎలా కూర్చోగలుగుతాం? పడుకోకుంటాం. తామసికమైనటువంటి గుణం ఏర్పడతాం, నిద్ర మొత్తం ఏర్పడతాం. యుక్తాహారం చూసారా, మితాహారం, ఇవన్నీ ఉంటేనే లైట్ బాడీ ఏర్పడుతుంది. లైట్ బాడీ ఏర్పడితేనే మైండ్ లైట్గా ఉంటుంది. మైండ్ లైట్గా ఉంటేనే ఈ మైండ్ని బుద్ధిని తీసుకెళ్ళి ఆత్మలో ప్రవేశపెట్టడానికి వీలు. అందుకు యుక్తాహారం. ఎవరికి ధ్యానం? ఆత్మసాక్షాత్కారం పొందాలి, మరుజన్మ లేనటువంటి స్థితికి వెళ్ళాలి, నేనే భగవంతుడిని అయిపోవాలి, మానవుడే మాధవుడుగా ఎదగాలి అన్న పెద్ద టార్గెట్ పెట్టుకున్నటువంటి మనలాంటి వాళ్ళకి. అంతేగాని కడుపే కైలాసం, నాకు హాయిగా జరుగుతుంది కాబట్టి జరిగినంతకాలం ఇట్టాగే జరిపించుకుంటా, మరుజన్మ గురించి నాకు దిగులే లేదు, నాకు మరుజన్మతో సంబంధమే లేదు, నాకు దేవుడు అవ్వాల్సినటువంటి పనే లేదు అని శారీరకమైనటువంటి భౌతికమైనటువంటి భావనతో ఉన్నవాడికి ఇవన్నీ చెప్తే ఎక్కుతాయా? ఇవన్నీ తినమంటే ఊరుకుంటాడా? ఒక వంకాయ ఒక బీరకాయ దీన్ని నిలబెట్టుకొని నీ ప్రాణాన్ని నువ్వు ధ్యానం చేస్తూ కూర్చుంటే వాడికి చెప్పకూడదు, వాడికి చెప్పిన చేయలేడు, చేసిన అది సక్రమంగా చేయలేడు. చూసారా? అందుకని యుక్తాహారం మితాహారం ఎవరికి అంటే ధ్యానులకే, ఎవరికి జ్ఞానాన్ని పొందదలుచుకున్నటువంటి వారికి, ఎవరికి మానవుడే మాధవుడు ఎదగదలుచుకున్నటువంటి వారికి. అంత పెద్ద టార్గెట్ పెట్టుకున్న వాళ్ళకు ఉంటాయి నియమాలు. ఏ టార్గెట్లోనూ ఎందుకు నియమాలు ఉంటాయి? నేను ఐఐటీలో సీటు కొట్టాలి అనుకున్నవాడికి పెట్టుకుంటాడు నియమాలు. తెల్లవారుజాము 4 గంటలు లేచి చక్కగా గోడ కానుకోకుండా కూర్చుని రాసి పెట్టేసి కూర్చుని చక్కగా 7-8 వరకు చదువుకుని చక్కగా 1 గంట రెస్ట్ తీసుకుని మళ్ళీ పుస్తకాలు తిరగేస్తూ ఐఐటీలో సీటు కొట్టి, బాంబే ఐఐటీలో సీటు కొట్టి, అది చదివిన తర్వాత పెద్ద యూనివర్సిటీకి ప్రొఫెసర్నో లేకపోతే డాక్టరేట్లో తీసుకుని ఈ ప్రపంచంలో ఒక శాస్త్రవేత్త నిలబడాలనుకున్న వాడికి నియమాలు పెట్టుకోవాలా లేదా? ఇష్టం వచ్చినట్టు నా ఇష్టం వచ్చినట్టు లేచి నా ఇష్టం వచ్చినట్టు చదువుతానంటే వస్తుందా సీటు? అలా యజ్ఞానికి కూడా నియమాలు ఉండాలా? ఆ నియమాలతో కూడినటువంటి యుక్తాహారము, యుక్త విహారం కూడా. అన్ని చోట్ల పరిగెత్తకూడదు. విహారం అంటే చక్కగా ఎక్కడెక్కడ, ఇప్పుడు మనం ఉదాహరణ వాకింగ్కి వెళ్తాము. వాకింగ్కి వెళ్ళేటప్పుడు ఏ పార్కో, ఒక పెద్ద విశాలమైనటువంటి మైదానమో, లేదా ప్రకృతి సిద్ధంగా ఉన్నటువంటి గ్రీనరీతో కూడినటువంటి చక్కటి పార్కు దగ్గరికి వెళ్తాం. అంతేగాని వాకింగ్ చేయడానికి మురికి దారిలోకి వెళ్తామా? ఎక్కడ విహరించాలి, ఎక్కడ విహరించకూడదు, ఇవి కూడా మనం అమలు చేయాలి. అంటే మన సమవుజ్జీలు, అంటే మనతో మనం పెట్టుకున్నటువంటి లక్ష్యాలతో కూడినటువంటి వ్యక్తులతో మనం సమాగం ఎప్పుడు అలా ఉండాలి, స్నేహం అలా ఉండాలి. అలాంటి వారితో నడిచి ప్రయాణం చేయాలి. అంతే కదండి. ఎవరితో మనం ఎక్కువ కాలం జర్నీ చేస్తే అటువంటి మనసులే మనకు ఏర్పడతాయి. అదేంటంటే ఆడవేరు మేము కదా, అయినప్పటికీ ఆడుతూ ఉంటే ఆ బుద్ధులు వస్తాయి కదా. 6 నెలలు వాడు వీడవుతున్నాడు, వీడు వాడవుతున్నాడు సాగుతుంది కదా. అక్కడ దాకా ఎందుకు? ఒక అత్తర్లు అమ్మేటటువంటి షాప్కి వెళ్ళాం. నేనేం అత్తరికి కొన్నాను, అదే పర్ఫ్యూమ్స్ ఏమి అమ్ముతారు కదమ్మా, అటువంటి షాప్లోకి వెళ్ళాం. ఒక అరగంట కూర్చున్నాం. వస్తున్నారు కస్టమర్లు, ఓనర్తో మాట్లాడతారు, ఇవి ఈ ఫ్లేవర్ చూడండి అని, ఇక్కడ కొట్టినాడు అని, బాగుందండి అన్నారు. అట్లా అంటే కొంతమంది కొనుక్కెళ్తాను. నేనేది కొనలా, నేను కాసేపు కూర్చున్నాను. కానీ నేను బయటకు వచ్చేటప్పటికి ఎవరు ఏ సీటు కొట్టావు అని అడుగుతారా లేదా? ఎందుకని నేను రాసుకోకపోయినా అక్కడ ఉన్నటువంటి వాతావరణం నా మీద పనిచేస్తుంది. ఆ కుంపలో ఏదో మొత్తానికి నా మీద పడతాయి. అట్లాగే మంచి మనుషుల సాంగత్యం, ధ్యానుల యొక్క సాంగత్యంతో మనం ఉంటే ధ్యానం వస్తుంది. సజ్జన సాంగత్యం, అటువంటి సజ్జనులతో ఉన్నప్పుడు మంచి గుణాలు ఏర్పడతాయి. అటువంటి ఏ లక్ష్యంతో పనిచేస్తున్నాడో, ఏ లక్ష్యంతో ఉన్నాడో అటువంటి లక్ష్యం మనం కూడా అటువంటిది అయి ఉంటే అటువంటి వ్యక్తులతోనే మనం చెలిమి చేయాలి. అదే చెప్పింది, అదే పత్రిజీ చెప్పింది.
నిరంతరం సత్యం సాంగత్యం ఉండాలి కదా. పుస్తకాలు చదవటం, స్వాధ్యాయం చేయాలి. ధ్యానం చేయాలి. ఈ అలవాట్లు ఎవరికైతే ఉంటాయో ఎలా ఉంటాయో ఆడు మాత్రమే అది ఆత్మ తెలుసుకోగలదు. ఆ రకంగా చేయటానికి మనం మరి ప్రయత్నం చేయాలి కదా. అందుకని ఎవరితో పడితే వాడు, అంటే మనకు కొన్ని లక్ష్యాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఎవరితో కలవాలండి, వీళ్ళు డిఫరెంట్గా ఉండాలని ఉంటాం. డిఫరెంట్గానే ఉండాలి. డిఫరెంట్గా ఉంటేనే ఆ లక్ష్యాన్ని సాధిస్తాం. అటువంటి పరమ లక్ష్యాన్ని గురించి భగవంతుడు ఇంకొక మాటతో చెప్పి ముగిస్తామమ్మా. ఎలా ఉండాలి అంటే యోగ సాధనతో ఈ చిత్తం ఎంత స్థిరంగా ఉండాలి అంటే యథా దీపో నివాతస్థో నయింగతే సోపమా స్మృత యోగినో యత చిత్తస్య యుంజతే యోగమాత్మనః. దీపానికి గాలి తగలకుండా ఉంచినప్పుడు అది ఎలా నిలకడగా వెలుగుతుందో, గాలి తగలకుండా జాగ్రత్తగా దాని అన్ని డోర్లు మూసి ఒక చక్కగా పెడితే అది నిలకడగా వెలుగుతుంది. అదే కానీ కాదు, గాలిగా తగులుతూ ఉంటే ఏమవుతుంది, అది అటు ఇటు ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది, అటు ఇటు ఊగుతూ ఉంటుంది. అట్లాగే ఈ మనసుకు కూడా అంతే. ఈ మనసుకు నువ్వు ఒక ఆలోచన తగిలించావా, దానికి మళ్ళీ ఇంకొక ఆలోచన అదే ముడే చేస్తుంది. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం నా బామ్మర్ది ఆ పెళ్లిలో నన్ను అవమానించింది అని మొదలుపెట్టి తెల్లవారు మొగుడు పెళ్ళాలు కొట్టుకున్నటువంటి సంఘటన లేవా? మా అన్నయ్య అట్లా నువ్వే అన్నావు అని చెప్పేసి ఈవిడ అనగానే మళ్ళీ దాన్ని ఇంకోటి ఇద్దరు ఉన్నారు కాబట్టి పోట్లాడన్నాం. అసలు పోట్లాడంతా మన మనసులోనే జరుగుతాం. మనం ఏమన్నా ఉందా, అది అట్టన్నాడు వీడు అట్టన్నాడు, ఈ పనికి రాని అని వాస్తవంగా అయిపోయింది. అది ఎప్పుడు 20 ఏళ్ల క్రితం అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు తవ్వుతోంది. తవ్వటంలో నెంబర్ 1 జరిగిపోయిన దాన్ని తవ్వటంలో మనసు బాగా నన్ను అప్పుడు ఇట్ట అన్నారు, ఇప్పుడు ఇట్ట అన్నారు, అప్పుడు అట్ట అన్నారు, ఇప్పుడు ఇట్ట అన్నారు. అయిపోయింది కదా అనుకుంటలేదు కదా. ఆ బుద్ధి ఈ మనసుకు ఉన్నది. మనసు ప్రకృతి సిద్ధమైనటువంటిది. ఈ మనసు అనేటటువంటిది పంచభూతాత్మకమైనటువంటిది. పంచభూతంలో ఉన్నటువంటి ఈ 5 ఎలిమెంట్స్లో ఉన్నటువంటి చలనం అంతా మనసులో ఉంటుంది. వాయువుకి చలనం లేదా, జలానికి చలనం లేదా, శబ్దం ఇక్కడి నుంచి అక్కడికి ప్రసరించట్లేదా, ఇక్కడ మాట్లాడుతుంటే ఆ పక్కింటి దాకా వినపట్టలేదా? చలనాత్మకమైనటువంటిది భౌతిక ప్రపంచం, దానితో ఏర్పడినటువంటిది ఈ మనస్సు అని షూర్గా అటు ఇటు ఊగిసలాడుతూనే ఉంటుంది. మరి దానికి అడ్డు పెట్టాలి కదా నువ్వు. చూసారా, అందుకని టికెట్ నిద్రపోతున్నప్పుడు టీసీ కనుక వచ్చి టికెట్ అనగానే మెరుగు వచ్చినట్టుగా ప్రతినిధి మనకి సింపుల్గా టక్మంటే అక్కడ కట్ చేసి మళ్ళీ స్టేషన్ మీదకి వచ్చేసేయి. టికెట్ కరెక్ట్గా మనం పెట్టాడు ఆయన. మళ్ళీ ఎవరినో పెట్టడం ఎందుకు, ఎవడెవరినో పెట్టి మళ్ళీ దాని మీద చూడు, దీని మీద పెట్టు, దాని మీద చేస్తాడు మళ్ళీ ఆకారం వస్తుంది. ఆకారం మీద చేత పెడితే దాని పరిణామం మీద వెళ్ళిపోతుంది. అది ఇంత ఉందా అంత ఉందా, ఎర్రగా ఎరుగుతుందా పచ్చగా ఎరుగుతుందా, మళ్ళీ దాన్ని పరిశీలిస్తూ కూర్చుంటుంది మనసు. అందుకని ఎటువంటి ఆకారం లేనటువంటి నిరాకారమైనటువంటి నిర్జనమైనటువంటి నిర్గుణమైనటువంటి గాలి మీద, ముక్కులో ఉన్న గాలి మీద పెట్టమన్నాడు. అందుకు ముక్కులో గాలి మీద పెట్టమన్నాడు. ముక్తికి మారిదారి ఎలా అయింది అంటే అదే మెయిన్ డోర్ అయింది అనమాట. చూసారా, ఇంకెక్కడెక్కడన్నా పెడితే మళ్ళీ దాన్ని పరిశీలిస్తూ ఉంటుంది మనసు. చాలామంది అదిగో ఎరుగుతున్న దాన్ని పెట్టండి అని. నేను ఎరుగుతున్న దాని మీద పెడితే ఆ కిరణాలు ఎన్ని వచ్చినాయి, 3 కనపడ్డాయి, 4 కనపడుతున్నాయండి. నిన్న బాగా ఎరిగింది లైట్, ఇవాళ తక్కువగా ఎరుగుతుందండి, ఎర్రగా ఉందండి, అక్కడ లైట్ తెల్లగా ఉందండి, పెద్దగా కనపడుతుంది, తప్పుగా. మళ్ళీ ఇన్ని రకాల ఆలోచనలు వస్తాయి. గాలి మీద పెడితే అది గాలికి ఏముంది. అందుకని ఈ శ్వాసనే ఆ ముక్కులోంచి ఉన్న గాలి ఇంకెక్కడ పనవసరం. ఏ వస్తువు మీద పెట్టాలో మళ్ళీ ఆ వస్తువుని ఒక చోట అతికించాలి. ఎందుకు నీలోనే ఉన్నదిగా. అది పత్రిజీ యొక్క సీక్రెట్. అందుకని ముక్కు మీద ఆ గాలి మీద ధ్యాస పెట్టడం ఎక్కడికైతే ఎప్పుడైతే. అట్లాగే ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు స్వామి. దీపానికి గాలి తగలకుండా ఉంచినప్పటికీ ఎలా నిలకడగా వెలుగుతుందో అదేవిధంగా యోగ సాధనతో తన మనస్సును స్వాధీనం చేసుకున్నటువంటి యోగికి చిత్తం స్థిరంగా ఉంటుంది. అప్పటి వరకు రంకి లేస్తూనే ఉంటుంది మనస్సు. ఇటు నుంచి అటు ఊగుతూనే ఉంటుంది. అరే ఇక్కడ కూర్చున్నాం, ఏమైపోయిందో పాలతేపాడా వెంటనే వచ్చేస్తుంది కదా. సరే వెంటనే ఎవరింట్లో ఏదన్నా మాడిపోతే మనసులోనే మాడిపోతుందా. ఎన్నో వస్తాయి, ఒకటి కాదు
మన ఇంట్లో మాడిపోలా, ఎవరింట్లో మాడిపోతుంది, కానీ వెంటనే మన ఇంటి పొయ్యి మీదకి వెళ్ళిపోతుందా లేదా చేస. అంత సెన్సిటివ్, అంత సెన్సిటివ్. శాంతంగా ఉన్నటువంటి పొలంలో ఒక చిన్న బెరడు వేస్తే, ఒక గడ్డ వేస్తే అల 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 అలా వ్యాపించినట్టుగా మన మనసులో చిన్న ఆలోచన. ఒక కస్టమర్ వచ్చి ఒక ఇసుకుని వెళ్ళిపోయాడు కొనుక్కోకుండా, ఒక అరగంట సేపు ఏం తీసుకున్నాడు, మనం ఏం చెప్పాము సరే, దానికి ఉండేసి కంక్లూజన్ వల్ల ధ్యానంలోనే కంక్లూజన్. ఈ మనసుకి రెస్ట్ ఎక్కడయ్యా అని అంటే ధ్యానంలోనే దీనికి రెస్ట్ సరే. అటువంటి నిశ్చలమైనటువంటి మనసుతో అద్భుతాలు సాధించవచ్చు అనేటటువంటి విషయాన్ని చెప్తూ ఇంకొక మాట చెప్తున్నాడు. ఈ మనసు ఎప్పుడెప్పుడు తన లక్ష్యాన్ని వదిలి ఏ కారణం చేత అయినా సరే పక్కకు అంటే వస్తు విషయాల మీద మరుగుతుందో అప్పుడు ప్రతిసారి దాన్ని అదుపు చేసి ఆత్మ మీద ఏకాగ్రతం చేయాలి అనేటటువంటి విషయాన్ని భగవంతుడి శ్లోకంలో చెప్తున్నాడు. యతో యతో నిశ్చరతి మనశ్చంచలం అస్థిరం తతస్తతో నియమ్యయేత ఆత్మనియేవ వశం నయేత్. ఆయన సంస్కృతంలో చెప్పాడు, పత్రిజీ తెలుగులో చెప్పాడు, అంతకంటే తేడా ఏం లేదు. పత్రిజీ చాలా సింపుల్గా ఎక్కడెక్కడికో పోతున్నటువంటి మనసుని వెంటనే లాక్కొచ్చి శ్వాస మీద పెట్టు, ఆనాపాన సతి అంటాడు కదా ఆయన. అట్లాగే ఆ శ్వాస మీద పెట్టాలి. అదే మాట భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. మనకి ఎంతకంటే ఆదరించే దేవుడు కదా, బుద్ధుడు కంటే ముందువాడు కదా, తర్వాత కదా బుద్ధుడు. అంటే ఇవన్నీ ఒకటే, జ్ఞానం అనేది ఒకటే, సత్యం అనేది ఒకటే. 2x2 4 కదా. ఈ 4 అమెరికాలో అయినా ఒకటి, ఇండియాలో అయినా ఒకటేగా. సత్యం మారుతుందా? అటువంటిది జ్ఞానం, అటువంటి ధ్యానాన్ని ఇవాళ చక్కగా ఎన్నో విషయాలు ఉన్నాయి. ప్రధానంగా కాలక్రమంలో మాట్లాడుకుందాం. అన్నీ ఒకసారి వలపు పోసుకునేది కాదు ఇది. జ్ఞానం కానీ నిరంతరంగా శ్రమించేటటువంటి నది వంటిది. ఒక చోట డ్యామ్ కట్టేసి ఉన్న వాటర్ అంతా ఒకసారి వలపు పోసుకునేది కాదు. ఈ ధ్యానాన్ని మరికొన్ని సెషన్స్లో మనం పంచుకుంటూ, అలాగే మీ అనుభవాలు కూడా పంచుతూ ముందుగా మనం ఈ ధ్యానాన్ని ఇంకా డెవలప్ చేసుకుంటూ అందరి ఇళ్లలోనూ కూడా ఈ రకమైనటువంటి ధ్యాన యజ్ఞ తరగతులు మనం చక్కగా నిర్వహించుకునేటటువంటి శక్తిని ఆ పత్రిజీ మహానుభావుడు, ఆ శ్రీకృష్ణ భగవానుడు మనకి కలగజేయాలని కోరుకుంటూ, ఇటువంటి అవకాశాన్ని మనకి ఇక్కడ ప్రశాంతకరమైన వాతావరణంలో 3-4 ఫ్యాన్లు వేసి చక్కగా మనం కూర్చోబెట్టి చేసినటువంటి ఆ లక్ష్మి గారికి, అలాగే మనకి అక్కడి నుంచి వచ్చి సమితి ఆ పిరమిడ్ ధ్యాన సీనియర్ సభ్యులైనటువంటి మీ అందరి సమక్షంలో ఈ 4 మాటలు పంచుకునే అవకాశం, పంచుకుంటే పెరుగు ప్రసాదాన్ని ఏం చేస్తాం, ఒక్కడం తినం పంచుకుంటాం. అలాగే జ్ఞానాన్ని పెంచుకోవాలి అని అంటే పంచుకోవాలి అనేటటువంటి